తినొచ్చుడు మామూలుగా దిన్నాలు అన్నీ ఇక్కడే చేసేది మొత్తం ఒక వెలుగు వెలిగిన అసలు వాస్తవానికి నిజానికి ఇప్పుడు ఒకటే మండలం కానీ ఇప్పుడు 2 మండలాలు అయినాయి. ఈ మండలానికి హెడ్ అది ఒక భర్త ఒడ్డు. అప్పుడు అంటే తక్కువలే ఇక అట్లాంటిది పరిస్థితి. కానీ మోసం లేకుండా చేయటం వల్ల ఈయన పైకి రాలేదు మాట. ఇంకా వాడు ఎవడన్నా తిత్తం కానీ నీడకు తీయాలని. ఎక్కడ పోదా నీడకుంటేనే చల్లగా ఉంటుంది, వాటర్ ఫుల్ కూల్ ఉంటాయి. ఇక్కడ తీద్దా ఇటు నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి కానీ వ్యాపారం మస్తు చేసేటప్పుడు 20 లారీలు పల్లికాయ తోలేదు వరంగల్. అంటే ఇప్పుడు ఈ వ్యవసాయం కాకుండా మళ్ళీ ఈ శనక్కాయ కూడా బిజినెస్ చేసేది. మందు పట్టాలు తెచ్చిచ్చేది, విజయవాడ పోయి కొనుక్కొచ్చేది. లారీలు షాపే ఉండే, ఫెర్టిలైజర్ షాప్ తీసుకున్నాం. ఆర్సీ అన్నీ ఉండే. అప్పుడు ఫెర్టిలైజర్ షాప్ నడిపించినట్టు. నాకు కొద్దిగా చదువు తక్కువ అయింది, ఆయనకు అసలుకే లేదు. ఆయనకు తెలివి ఎక్కువ ఉన్నది అన్నట్టు. అసలు ఆయన చదివితే కలెక్టర్ కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఎవడు మాట్లాడలేదు. అంత తెలివి ఉంది కానీ దాన్ని 20 సంవత్సరాలు మాట్లాడిన మాటల్ని ఏం మాట్లాడుతావు అదంతా మళ్ళీ చెప్తాడు. అట్లా అంటాడు. నీళ్ళు వస్తున్నాయి మామయ్య. నీళ్ళు మళ్ళీ వస్తాను. పెద్దగా తీయాలి, కట్ట పెద్దగా భారీగా. అట్నుంచి లోన్ ఒక 5 నిమిషాలు అయితే మొత్తం ఫిల్టర్ పేరుకుంటాయి. పేరుకోవడం ఉండదు. ఇది మనం ఇప్పుడు ఆ మట్టి అంతా తీసి మనం బయట పోతాం. గుప్పుడు అంటారు, గుప్పుడు అంటారు దీన్ని. మేము ఇటు సెలవే నీళ్ళు లేని కాడ తీసి నీళ్ళు. అవును, మేము కూడా మామూలు టైంలో అట్లనే తీస్తాం. ఇప్పుడు ఎండ కదా, నీడ ఆడ ఉంటే ఆడ తీయాలి, చల్లగా ఉంటుంది. కూల్ ఉంది. ఎండకు తీస్తే కూలింగ్ ఉండదు. మొన్ననే వాడు క్లీన్ చేసే కానీ మళ్ళీ ఎందుకు కొట్టింది? బాగుందా డస్ట్? అది సరిగ్గా చేయలేదు. అయితే ఇవన్నీ మోసాలే ఉంటాయి మళ్ళీ వీళ్ళవి కూడా. అది చాలు పాగలొద్దు ఇది. దాంతో గ్లాస్ కొద్దిగా అయితే దూరం పోతే కట్ కాదు. మనీ గిని ఏముండదు, కంప్లైంట్ రేట్ చేసిన కొన్ని ఇంకా కొట్టాలి, మొత్తం కొడుతూనే ఉండాలి. ఎమ్మటే రావు, ఒక 5-10 నిమిషాలు టైం పడుతుంది. సర్లే శరీరం కుప్తాను, సరే మళ్ళీ చేస్తాను. వస్తున్నాయి ఏంటి ఒకటే ఎమ్మటే వస్తాయి కానీ చేస్తాం మేము. గుప్పు మళ్ళీ గుప్పు ఇసుకని సాఫ్ చేస్తా అంటే ఈ మురికి అంతా బయటికి వెళ్ళాలి. ఉసుకలు ఉన్న మురికి నీళ్ళు లేక ఏం చేస్తావురా ఎదవా, ఇంతసేపు చేస్తే పని. అత్తయ్య వచ్చినవారా? అంటే పచ్చిపులుసు కొంచెం వండితే వండు పప్పు లైట్గా, కొంచెమే, ఒక 2 మందం కొంచెం ఉండంతే. మరి చూసుకో ఎంత ఎండలో తీస్తాను నీళ్ళు. అప్పుడు నీడ ఉండే ఇక్కడ గట్ట అంటే ఇక నీళ్ళు ఫ్లో అవుతుంది కదా, కాబట్టి చల్లగా ఉంటుంది, ఏం కాదు. ఒక
చుక్క తాగి చూడు ఎట్లున్నాయి. మస్తునే బాగున్నాయి. నీళ్ళు ఆయన ఇందాక వచ్చినాయి. నిండింది అది వడపోయి పోయినాక క్లాత్ పెట్టి వడపోయి. అవసరం లేదు మంచిగా ఉన్నాయి. ఆగు చిన్న చిన్న నలకలు ఉన్నాయి. ఇగో కొద్ది- చిన్న చిన్న నలకలు ఉన్నాయి వడపోయి. ఎందుకంటే మళ్ళీ నాలుకలు ఉన్నాయి. నలకలు ఉన్నాయి. కడలు మొత్తం ఇంజే తాగుతాయి. ఏమైంది నీళ్ళకు మంచిగా ఫిల్టర్ అయి వస్తున్నాయి. ఇంకోటి ఏదైనా మనం డైరెక్ట్ నీళ్ళు కూడా తాగుతలేవు. ఇటుకల ఫిల్టర్ అయినా నీళ్ళు తాగుతున్నాం. ఇప్పుడు ఇంకా మంచిగా అయినాయి చూడు. అక్క ఎండ లేకుంటున్నది కాబట్టి మస్తు